సో మనకి హిందీ ఒకటే కాదండి, పిఎంసి అన్ని లాంగ్వేజెస్లో ఉంది. గుజరాతీ, ఒరిస్సా, కన్నడ, తెలుగు, హిందీ ఇలా అన్ని లాంగ్వేజెస్లో మనకి పిఎంసి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ పిఎంసి ప్రతి ఒక్కరిని చాలా ఇన్స్పైర్ చేస్తుంది. పిఎంసి తమిళ్ సభ్యులైతే ఇక్కడ ఛానల్ సభ్యులు ఉన్నారు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. పరబ్రహ్మ స్వరూపులు పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల మేడం గారికి నమస్కారాలు. మనం ఎంత వర్క్ చేసేను అది ప్రపంచానికి రీచ్ అవ్వడానికి ఒక మీడియం కావాల్సి వస్తుంది. ఫస్ట్లో ప్యాంప్లెట్స్ నోటి ద్వారా చెప్తూ పోతూ ఉంటే కూడా ఎప్పటికవుతుంది ధ్యాన జగత్ అనే ఆలోచన ఉండేది నాకు. ఎంతమంది తీసుకెళ్ళగలుగుతారు, ఎలా తీసుకెళ్ళగలుగుతారు ఫిజికల్గా అనుకున్నప్పుడు సార్ 2019లో పిఎంసి తమిళ్ ఛానల్ పెట్టినప్పుడు ఎలా వెళ్తుంది, ఇన్ని రకాల ఛానల్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఛానల్, న్యూస్ ఛానల్, ఎంటర్టైన్ ఛానల్స్ అప్పుడు అనుకున్నా. అయితే ఎప్పుడు కరోనా వచ్చిందో మనం చేసే వర్క్ అంతా కూడా పిఎంసి తెలుగు అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, వాటి ద్వారా ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోయింది. తెలియకుండా అక్కడక్కడ జరిగే వర్క్ అంతా కూడా ఒకే స్క్రీన్లో, అది యూట్యూబ్ ఛానల్ అంటే మన సెల్ ఫోన్లోకి చేతిలోకి వచ్చేసింది ఆధ్యాత్మికత అంతా కూడా. సారు ఒక టైంలో చెప్పారు, సగం మంది నేర్చుకుంటే చాలు, వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పేస్తారు అని. ఒక్క పిఎంసి ఛానల్ మటుకే ఆ పార్ట్ అంతా కూడా చేసేస్తుంది మీడియా ద్వారా. అంటే మాస్టర్స్ ఇక్కడ ఉంటారు, కానీ ప్రపంచమంతా ఆధ్యాత్మికత వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కరోనాలో ఇది మనం చూసామో అందరికీ రీచ్ అవుతుంది అనే విషయాన్ని ఇంకా కూడా పిఎంసి ద్వారా ఎక్కడెక్కడైతే ఇంటీరియల్గా కూడా గ్రామాల్లో అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, మనం తప్పకుండా రీచ్ అవుతాం అనేది మనకు అర్థమైపోయింది. అట్లాగే వాళ్ళ భాషల్లో ఇంకా చక్కగా పెంచుకుంటూ అవుట్పుట్ ఎక్కువగా తీసుకెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాం. మేము కూడా అందరూ తెలుగు వాళ్ళం. సార్ చెప్పినట్టు తెలుగు జాతి ప్రపంచానికి వెలుగు జాతి. అందరం తమిళ్ నేర్చుకొని తమిళ్ మాస్టర్స్కి తీసుకెళ్తూ ఇప్పుడు ఇంటీరియల్ తమిళనాడు మీద ఫోకస్ చేస్తున్నాం. అలాగే ధ్యానానికి వచ్చే వాళ్ళని అడుగుతున్నప్పుడు ఏ విధంగా వస్తున్నారు, ఎవరి ద్వారా వస్తున్నారు, అటువంటివి అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ఒకే ఆన్సర్ పిఎంసి తమిళ్. అంటే రీచ్ అయ్యేది ప్రతి ఒక్కరికి 95% పిఎంసి ద్వారానే రీచ్ అవుతుంది. కనుక ఇంకా పిఎంసి ద్వారా చాలా వర్క్ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 2019 పత్రిజీ చెప్పగానే పత్రిజీ మాటే శాసనం. ఆయన ఏం చెప్తే తూచా తప్పకుండా దుమికేయాలి అని మాత్రం మైండ్లో బాగా ఫిక్స్ అయింది. సో అదే ప్రకారం ఆయన చెప్పగానే పిఎంసి ఆఫీస్ అంతా గైడ్లైన్ అసిస్టెంట్స్ అంతా పత్రిజీనే చెప్తారు. దానికి టెక్నికల్ మనకు తెలీదు అంటే బెంగళూరు నుంచి బాలాజీ అనే మాస్టర్ని పంపించారు. సో అప్పుడు మన నందప్రసాద్ గారు ఉన్నారు. మాకెప్పుడు ఏ డౌట్ అయితేనో బయలుదేరి వచ్చి మా చెన్నైలో మాకు ఒక 3-4 రౌండ్లు 3-4 ట్రిప్పులు వచ్చారు.
వచ్చి ఎట్లా ఎత్తుకొని పోవాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ప్రస్తుతం నందా గారికి కూడా ఒక క్లాప్స్ చేసుకుంటాను. ముందుగా మన గురుజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి నమస్కారాలతోటి. బాగా ఆయన ఏం చెప్తే అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగేదంతా ఆయన చెప్పిందే జరుగుతూ ఉంది. సో అందరికీ బాగా రీచ్ అవుతూ ఉంది. మనల్ని ఉద్ధరించుకుంటూ ఈ సేవ చేసేదానికి పెద్ద ప్రాప్తం కలిగించారు పత్రిజీ. డైలీ పిఎంసి ద్వారా రకరకాల మనుషులు కనెక్ట్ అవుతానే ఉండారు. ఎవరెవరంతా సర్చింగ్లో ఉండారో వాళ్ళందరికీ ఈజీగా వెళ్ళిపోతూ ఉంది. వెతికే వాళ్ళందరికీ మన పిఎస్ఎస్ఎం, మన పిఎంసి బాగా రీచ్ అవుతూ ఉంది. మేము ఇప్పుడు మన పిఎంసి తమిళ్ వచ్చి 1,98,000 సబ్స్క్రైబర్స్ తోటి ముందుకు పోతూ ఉంది. రేపు పొంగల్ నుంచి పిఎంసి యాల్ తమిళ్ శ్రీలంకలో ఒక చిన్న టీం, ఇక్కడ మాది కూడా ఒక చిన్న టీమే, 4 ఉండారు మా ఆఫీస్లో. అక్కడ కూడా ఒక 2 ఒక శ్రీలంకన్ మాస్టర్ కనెక్ట్ అయినారు. ఆయన ద్వారా పిఎంసి యాల్ తమిళ్ టై ఫస్ట్ పొంగల్ రోజు స్టార్ట్ అవుతూ ఉంది. పిఎంసి యాల్ తమిళ్ అంతా వైభోగమే, అంతా హ్యాపీగా ఉంది. అందరూ పిఎంసిని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ పిఎంసి గురించి చెప్పండి. నేను ఎన్నో మాటలు ట్రైన్లో, బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు కో-పర్సన్స్ దగ్గర చెప్తే ఇలాంటి ఉంది అనేది కూడా వాళ్ళకి ఎవరికీ తెలవలేదు. ఎన్నో మన తెలుగులో ఎన్నో వేల కంటెంట్లు అప్లోడ్ అయి ఉండాది. తమిళ్లో ఇంతవరకు 7,700 కంటెంట్లు మేము అప్లోడ్ చేస్తుండాము. అన్నిటికీ మాకు మదర్ ఛానల్, మాకు గైడ్లైన్స్ పిఎంసి తెలుగు డే 1 నుంచి హనుమంతరాజు గారి దాన్ని కలుస్తూనే ఉన్నాము. సార్ చెప్పిన గైడ్లైన్స్ తీసుకుంటూనే ఉన్నాము. హనుమంతరాజు గారు కూడా ధన్యవాదములు. సో ఈ పత్రిజీ చెప్పిన పిరమిడ్ జగత్, ధ్యాన్ జగత్, శాకాహార జగత్ బాగా మన కంటికి ముందే జరగబోతుంది అన్న కాన్ఫిడెన్స్, ఆ ఒక హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ అన్నీ కనపడతా ఉంది. మనం అందరూ కలిసి మీరందరూ చేయవలసిందంతా మీ అనుభవాల్ని, ఎక్స్పీరియన్స్ని, ఇక్కడ తెలుగును ఉండాది, దాని పక్కన తమిళ్ కూడా ఉండాది, ఆ లాంగ్వేజ్లో వచ్చి మీ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. తెలుగు సో ఫండింగ్ ఇంపార్టెంట్ అని ఒక 4 సంవత్సరాలుగా మేము అనుకుంటా ఉంటే కూడా ఈ మధ్యనే మా పిఎంసి తమిళ్ ట్రస్ట్ ఫామ్ అయింది. మేడమే మేనేజింగ్ ట్రస్టీగా ఉండారు. దానికి ఒక టీం, ఒక 8 మంది టీం వచ్చి సేమ్ రోల్ మోడల్ మన తెలుగు మోడలే పిఎంసికి సపోర్ట్ చేసేదానికోసం పిఎంసి ట్రస్ట్ వర్క్ చేయబోతాము. నెక్స్ట్ టోటల్ వరల్డ్ రీచ్ అవుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడంకి శతకోటి వందనాలు.
నా పేరు అమరా చంద్రశేఖర్, చెన్నై. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎంత గొప్ప ప్లాట్ఫామ్ అంటే మనలో నిద్రాణంలో ఉన్న చైతన్యాన్ని మేలుకొల్పుతుంది. పిఎంసి ద్వారా మేము బాగా డెవలప్ అయ్యి చెన్నైలో అగస్త్యర్ మహాపుణ్యక్షేత్రం 20 acres డెవలప్ చేసాము. యూట్యూబ్ ఛానల్ ద్వారా దాదాపు 197 మందికి రీచ్ అవుతుంది. ఎంతోమంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్యం, ఆనందం, బ్రహ్మానందం పొందుతున్నారు. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం మన యొక్క పిఎంసి ఛానల్ ఎంతగా ఉపయోగపడుతుందంటే అంతగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మనమంతా వెళ్ళి చెప్పేవాళ్ళం ధ్యానం ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మన తరఫున డాక్టర్స్ కెన్వాస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కెన్వాస్ చేస్తున్నారు. ఫస్ట్ పోగానే మీరు మెడిటేషన్ చేస్తున్నారా, చేయట్లేదంటే ఫస్ట్ మెడిటేషన్ చేయండి, యూట్యూబ్ ఛానల్ చూడండి, తెలుగు ఛానల్స్ చూడండి, మన పిరమిడ్ ఛానల్ చూడండి చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనకి డాక్టర్సే మా ఒక మెడ్రాస్లో ఒక డాక్టర్ గారు మన యొక్క టాబ్లెట్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఆఫీస్ రూమ్లో ప్రిస్క్రిప్షన్తో పాటు ఈ యొక్క పిఎంసి యొక్క యూట్యూబ్ ఛానల్ చూడండి అని చెప్తున్నారు. అది ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయము. మనము అందరం కూడా సమిష్టిగా ఆనందంగా దీన్ని అందరికీ చేరవేసే బాధ్యత మన మీద వేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా జయకుమార్ సార్ చెప్పినట్టు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీరు నిద్రపోయే ముందు మన యొక్క తెలుగు పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తప్పకుండా చూశారంటే దానివలన మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి చాలా తప్పకుండా జరుగుతుంది నేను చెప్తున్నాను, గండాపదంగా చెప్పగలను. అలాగే అగస్త్యర్ పుణ్యక్షేత్రము మీరందరూ కూడా అదొక స్వర్గలోకం. ఆ స్వర్గలోకం మీరు చూడాలంటే అగస్త్యర్ మహాపుణ్యక్షేత్రం యూట్యూబ్ ఛానల్ కొట్టారంటే వస్తుంది. వాళ్ళకి రండి, అక్కడ అకామిడేషనము, భోజనము, లైబ్రరీ ప్రతి ఒక్కటి ఫ్రీయే. ఆధ్యాత్మికత అనేది పత్రిసారి అని చెప్పారంటే అందరికీ అవైలబుల్గా ఉండాలా, ఫ్రీగా ఉండాలని చెప్పారు. ఆ ఉద్దేశంతో మేము డార్మెంటరీస్ అకామిడేషన్ అంతా ఫ్రీగా అరేంజ్ చేసాము. అక్కడ అద్భుతంగా ఉంటుంది, మీరంతా తప్పకుండా రావాలా. అలాగే పిఎంసి ఛానల్ని, పిఎంసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ తెలియపరిచేవాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాకమిటీకి ఎంతోమంది పోయి కమిటీ మెంబర్స్ ఎంతో వర్క్ ఉంది. ఆ వర్క్ అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. రాత్రి మేము 10:30కి వస్తే కూడా అందరికీ భోజనాలు చక్కగా అరేంజ్ చేశారు. ఆ సభ్యులందరికీ నా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిరు సత్కారం మ్యూజిక్ ప్లీజ్. మేడం అపకారండి.